దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మానియానే కనిపిస్తోంది. 2021 తగ్గేదేలే అంటూ పుష్పతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2తో అస్సలు తగ్గేదేలే అంటూ వచ్చేస్తున్నారు. పుష్పరాజ్ మాస్ జాతర కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ పుష్పరాజ్ పైన అంచనాలు పెంచేశాయి. డిసెంబర్ 5న పుష్ప ది రూల్ ప్రేక్షకుల ముందుకి రానుండగా తెలుగు సెన్సార్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా హిందీ సెన్సార్ పూర్తి కాగా సెన్సార్ బోర్డు UIA సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. సెన్సార్ బోర్డు సభ్యులతో కలిసి హిందీ పుష్ప 2 సినిమా సెన్సార్ షోని ఓవర్సీస్ రివ్యూవర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు వీక్షించారు. ఈ విషయాన్ని అతడు తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పుష్ప 2 సెన్సార్ స్క్రీనింగ్ ఇప్పుడే పూర్తయింది. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పుష్ప రివ్యూ ఇచ్చాను, చూడండి అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్పక చూడండి అని ఉమైర్ సంధు పేర్కొన్నారు. అల్లు అర్జున్ సూపర్ ఫామ్ లో ఉన్నాడని, మాస్ అవతారంలో ప్రతి ఒక్కరిని ఫిదా చేశాడని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాకింగ్ గా ఉందని, క్లైమాక్స్ అయితే సినిమాకి చాలా కీలకమని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సౌత్ లో సూపర్ స్టార్ అయిన అతడికి హిందీలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాస్ అవతారంలో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తాడు. బన్నీ లుక్స్ సూపర్, యాక్టింగ్ టాప్ క్లాస్, కామెడీ టైమింగ్ అయితే అద్భుతంగా కుదిరింది. పర్ఫార్మెన్స్ పీక్స్. మరో నేషనల్ అవార్డ్ పక్క. రష్మిక మందాన బాగా నటించారు. ఫహద్ ఫాజిల్ తన పర్ఫార్మెన్స్ తో చంపేశాడు. క్లైమాక్స్ సినిమాకి చాలా కీలకం. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు చూడని డిఫరెంట్ మసాలా సినిమా ఇది. ఇది క్లాసీ మసాలా మూవీ. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే అంతగా లేదు. పుష్ప 2 పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్. సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం సినిమా చూడాలి. పార్ట్ 3 సర్ప్రైజ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉమర్ సంధు రాసుకొచ్చారు. అంతేకాదు సినిమాకు రేటింగ్ కూడా ఇచ్చారు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2. రష్మిక మందాన కథానాయికగా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప తొలి రోజే 300 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా. ఇదే నిజమైతే 300 కోట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచిపోతుంది.